వెల్కమ్ టు పూరా లోకల్. స్త్రీ పుట్టుక అనేది చాలా గొప్పదని మన పురాణాల నుంచి వింటూనే ఉన్నాము. ఓ స్త్రీ చేసే త్యాగాల గురించి, తాను పంచే ప్రేమ ఎంత గొప్పదో, అమ్మలా ప్రాణం పోసే స్త్రీ తప్పు చేస్తే ఆది పరాశక్తి అంతం చేస్తుందని మన చరిత్ర మనకు చెబుతుంది. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే. క్రీస్తు శకం నుంచి స్త్రీ అంటే త్యాగానికి మారుపేరని అందరూ అంటారు. అలాంటి స్త్రీ గురించి ఈ ఉమెన్స్ డే సందర్భంగా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. స్త్రీ, మహిళ, ఆడపిల్ల ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఒకటే అర్థం. అమ్మ, అత్త, అక్క ఎన్ని వరుసలతో పిలుచుకున్నా ఒకటే. మనిషికి నాగరికత అలవాటై కొన్ని వేల సంవత్సరాలైంది. ఈ వేల సంవత్సరాలుగా ఆమె జీవితం మారుతూనే ఉంది. అయితే అదంతా ఒక చట్రంలోనే. నీ శరీరం పని చేయడానికి సహకరించదన్నారు ఒకప్పుడు. ఆ పని చేసేంత తెలివి నీకు లేదు అన్నారు ఇంకొకసారి. వీళ్ళతో నువ్వేం పోటీ పడతావు అన్నారు ఆ తరువాత. నువ్వు ఓటెయ్యొద్దు, నీకు రాజకీయాలెందుకు, మగవాడి కంటే ఎక్కువ సంపాదించడం లేదు, ఇలాంటి మాటలెన్నో విన్న ఆమె అలానే స్థిరంగా నిలబడింది. నిజంగా ఇలాంటి మాటలు పడ్డ మహిళల కథలు కొన్ని తెలుసుకుందాం. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే. గ్యారీ ఓల్డ్ మ్యాన్ అని హాలీవుడ్ లో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడు. తన 40 ఏళ్ల యాక్టింగ్ కెరీర్ లో కొన్ని అద్భుతమైన సినిమాలు నటించారు ఆయన. కాకపోతే 2018 వరకు 40 ఏళ్లలో ఎప్పుడు హాలీవుడ్ సినీ గొప్పదిగా భావించే ఆస్కార్ అందుకోలేదు గ్యారీ. 2018లో డార్కెస్ట్ అవర్ అనే సినిమాకు గ్యారీకి బెస్ట్ యాక్టర్స్ గా ఆస్కార్ లభించింది. ఆ రోజు ఆస్కార్ అందుకుంటూ తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన చాలా మందికి థ్యాంక్స్ చెప్తూ, అమ్మ నన్ను ఇంతలా ప్రేమించే, నన్నెప్పుడు సపోర్ట్ చేసే నీకు థ్యాంక్స్. చాయ్ తాగుదాం, కెటిల్ ఆన్ చేసి పెట్టు, నేను ఇంటికి ఆస్కార్ పట్టుకొస్తున్నా అన్నాడు. 40 ఏళ్ల తన సినీ జీవితంలో దక్కిన ఒక గౌరవాన్ని పొందుతూ తన తల్లిని గుర్తు చేసుకున్నాడు గ్యారీ. గ్యారీ జీవితంలో తన తల్లి ఎంత కీలక పాత్ర పోషించిందో ఆ రోజు ఆయన మాటల్లో అందరికీ అర్థమైంది. 3 బిల్బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబిగ్ మిస్టరీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఫ్రాన్సిస్ మైక్ డోరోమైన్ కు 2018లో బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ లభించింది. ఆ అవార్డు అందుకుంటూ సినీ పరిశ్రమలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం 2 నిమిషాల్లో చెప్పేసింది ఆమె. ఆడవాళ్లకు మగవారిలాగానే గౌరవం, సంపాదన దక్కాలని ఆమె అక్కడున్న అందరి ఆడవాళ్ళని తనతో కలిసి పోరాడమని అడిగింది. ఒకే రోజు కనిపించిన ఈ 2 కథలు మనం చెప్పుకున్న ఈ మహిళలు వేరువేరు ప్రపంచాల్లో బతుకుతున్న, వేరువేరు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈ సమాజానికి మంచిని ఇస్తున్నారు, చేస్తున్నారు. బాగా చదువుకొని చక్కగా ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ల విషయం పక్కన పెడితే, కేవలం ఇంటి కోసం, పిల్లల కోసం ఉద్యోగం వదిలేసి ఇంటికే పరిమితమైన ఆడవాళ్లను ఇవాల్టికి చిన్న చూపే చూస్తుంటారు చాలా మంది. కాకపోతే ఇది జీతం లేని ఉద్యోగం అంతే. ఎంత పెద్ద ఇండస్ట్రీ అయినా, ఒక మహిళ ఎంత పొజిషన్ లోకి వెళ్తున్నా జీతాల విషయంలో మాత్రం ఆడవాళ్ళు ఇవాల్టికి వెనకబడే ఉన్నారు. మగవాళ్లతో సమానంగా చాలా మంది ఆడవాళ్లకు జీతాలు ఇవ్వకపోవడానికి చెప్తున్న కారణాలేంటో తెలుసా? వాళ్ళు ఆడవాళ్ళు కావడం. ఫెమినిజం అనే మాటను ఎక్కడో చోట వింటూనే ఉంటాం కదా. మగవాళ్లతో పోల్చి చూస్తే ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదని, ఆడవాళ్లకు సమాన హక్కులు ఉండాలని చెప్పే సిద్ధాంతమే ఫెమినిజం అంటే. 100 ఏళ్ల కాలంలో ఫెమినిజం అనే ఆలోచనలో వచ్చిన మార్పులు ఆడవాళ్ళ జీవితాలు ఆయా కాలాల్లో ఎలా ఉన్నాయో చెప్తాయి. ప్రస్తుతం ఫెమినిజం 4వ దశ నడుస్తుంది. 1900 సంవత్సరం నుండి 1959వ సంవత్సరం వరకు ఆడవాళ్లకు రాజకీయాల్లో చోటు కల్పించడం, ఆస్తిలో భాగస్వాములవ్వాలని పోరాడటం. 1960 నుండి 1980 వరకు సమాజంలో ఆడవాళ్లపై చూపే వివక్షపై పోరాటం, మగవాళ్లతో సమాన హక్కుల కోసం పోరాడటం. 1980 నుండి 2010 వరకు స్త్రీ తనకు తాను స్వతంత్రంగా నిలబడగలదని చెప్పే ఉద్యమం జరిగింది. 2010 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా, సామాజికంగా స్త్రీ సొంతంగా నిలబడి తనపై జరిగే అన్యాయాలను బయటకొచ్చి చెప్పే ఉద్యమం నడుస్తోంది. చూసారుగా, ఇది ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే పూరా లోకల్. శివంగివే